క్షవరం అయితే గాని వివరం రాదు అని మన తెలుగు సామెత. అంటే దీని అర్థం ఏందంటే ముందస్తుగా హెచ్చరించినా, లేకపోతే చెప్పినా వినకుండా దెబ్బతిన్న తర్వాత, ఆ తర్వాత వాస్తవాలు గ్రహిస్తారని చెప్పడానికి ఈ సామెతను మన తెలుగులో చెప్తారు. అయితే అక్కినేని ఫ్యామిలీలో అందరూ హిట్లు కొట్టుకుంటూ వస్తుంటుంటే, అక్కినేని అఖిల్ మాత్రం దాదాపు దశాబ్ద కాలం నుంచి హిట్ లేకుండా నెట్టుకొస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూలో అక్కినేని అఖిల్ మాట్లాడుతూ లెనిన్ సినిమాతో కెరీర్ లో తొలి సక్సెస్ అందుకున్నాను అని చెప్పుకొచ్చారు. ఈ నెల 10న థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీని చూసి చాలా మంది బాగుంది అన్నారు. దానికి తగ్గట్టే కలెక్షన్స్ కూడా పర్లేదనిపిస్తున్నాయి. అయితే దీనికి సరైన పబ్లిసిటీ లేదనేది అందరి అభిప్రాయం. ఎందుకంటే గతంలో ఒక సినిమా రిలీజ్ అయితే అన్ని మీడియాలకి యాడ్స్ ఇచ్చేవాళ్ళు, అలాగే ప్రమోషన్స్ చేసేవాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ఛానల్స్కి ఇవ్వటం వల్ల, లేకపోతే పేపర్లో యాడ్స్ తగ్గించడం వల్ల, ఏదేమైనా కానీ సినిమాలు పెద్దగా ప్రమోషన్ దిశగా వెళ్ళట్లేదు. అందుకనే అవి ప్రేక్షకులకు చేరట్లేదు. అయితే దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 11 ఏళ్ల తర్వాత అఖిల్ అందుకున్న తొలి హిట్ మీద ఆయన ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే గత చిత్రం ఏజెంట్ ఎంత దారుణమైన డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏజెంట్ ఫ్లాప్ కావడంపై అఖిల్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లో ఏంటంటే, ఏజెంట్ డిజాస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఆ సినిమాను చూశారట. స్క్రీన్ పై తన్ని తాను చూసుకుంటేనే చాలా అసహ్యం వేసిందని, దాదాపు ప్రతి సీన్లోనూ అతిగా ఓవర్ యాక్టింగ్ చేశారని స్పష్టంగా అర్థమైందన్నారు. అలాగే రిలీజ్ కి ముందే ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడే ఇదేదో తేడా కొడుతుందని గ్రహించారట. అయితే అదే విషయాన్ని తన క్లోజ్ ఫ్రెండ్స్ కి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పినట్టుగా సమాచారం. అయితే నిర్మాత ఈ ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుబడిగా పెట్టారని, హీరోగా ఆ మొత్తానికి వీలైనంత వరకు రికవరీ చేయాలి కాబట్టి ఆ మూవీకి సపోర్ట్ చేయాలని భావించి ప్రమోట్ చేశానని అఖిల్ చెప్పుకొచ్చారు. అయితే ఆ ఫ్లాప్ అవుతుందని అఖిల్కి ఇది ముందే తెలుసు అనమాట. అయితే ఏజెంట్ సినిమాకు బౌండ్ స్క్రిప్ట్ లేకుండా దర్శకుడు సినిమా తీశారనే విమర్శలపై స్పందించిన అక్కినేని అఖిల్ ఇకపై తాను ఏ మూవీ కూడా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా చేయనని కొంద బండ్లు కొట్టేశారు. ఏజెంట్ విషయానికి వస్తే 2023లో థియేటర్లో రిలీజ్ అయింది. సురేందర్ రెడ్డి తీసిన ఈ చిత్రం కోసం అఖిల్ చాలా అంటే చాలా కష్టపడ్డారు. కండలు పెంచేశారు, డైలాగ్ మాడ్యులేషన్ మార్చారు. కానీ థియేటర్లో తొలి షోకే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. దీంతో డైలమాల పడిపోయిన అఖిల్ దాదాపు 3 సంవత్సరాల గ్యాప్ తీసుకొని ఈ ఏజెంట్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో అంతా గ్రహించి మొత్తానికి లెనిన్తో సక్సెస్ సాధించాడు. సో ఇది మౌత్ పబ్లిసిటీ తోటి సినిమా చిన్నగా హిట్ టాక్ తెచ్చుకుంటూ ఉంటుంది.